ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమస్కారం. నేను శివాజీరావు తెల్లాప్రగడ ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం జూన్ 6వ తారీఖు వరకు రవి బుధులు వృషభ రాశిలో సంచరిస్తారు, అంటే ఆల్రెడీ సంచరిస్తున్నారు. సో జూన్ 6 వరకు ఈ రవి బుధుల కలయిక బుధాదిత్య యోగం అంటాం. 12 రాశుల వరకు ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాం. సో వివరాల్లోకి వెళ్ళే ముందు నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా ధన్యవాదాలు. మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవాలనుకున్న వారు ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ బాక్స్ దగ్గర కనిపించే జాయిన్ బటన్ ద్వారా మెంబర్గా జాయిన్ అవ్వచ్చు. ఎక్స్క్లూజివ్ బెనిఫిట్స్ ఉంటాయి. సో రవి బుధుల కలయిక బుధాదిత్య యోగం ముందుగా మేషరాశి వారికి ఎట్లా ఉంటుంది అన్న విషయం పరిశీలిద్దాం. సో మేషరాశి వారికి పంచమాధిపతి రవి, తర్వాత తృతీయాధిపతి 6వ స్థానాధిపతి బుధుడు. ఈ 2వ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడటం వల్ల మీరు అందరినీ మాట తీరు ద్వారా చాలా బాగా ఆకట్టుకుంటారు. ఇంకా ఆకస్మిక ధనప్రాప్తి ఉండడానికి మంచి అవకాశం ఉంటుంది. మీ ప్లానింగ్ అద్భుతంగా ఉంటుంది. తర్వాత సంతానానికి మంచి ఒక వృత్తి కానీ లేకపోతే ఒకనొక శుభ పరిణామం ఏర్పడుతుంది. తర్వాత సంతానం లేని వారికి సంతానం కలగటానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఇంకా మీ ప్లానింగ్ ఒకటి, కమ్యూనికేషన్ ఒకటి, రెండు కరెక్ట్గా కోఆర్డినేట్ చేయడం వల్ల ప్రతి విషయంలోనూ సక్సెస్ ఉంటుంది. సో ఇంకా 6వ స్థానాధిపతి కూడా బుధుడు అయినందువల్ల, 2వ స్థానంలో ఉన్నందువల్ల ఇక్కడ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ ఉంటుంది, శత్రుజయం కలుగుతుంది, కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు, విశేషమైన శుభపరిణామాలు, ధనలాభం ఏర్పడుతుంది. నెక్స్ట్ వృషభ రాశి. సో వృషభ రాశి వారికి చతుర్థాధిపతి రవి, తర్వాత పంచమాధిపతి 2వ స్థానాధిపతి బుధుడు ఈ లగ్నంలో కలవటం వల్ల కేంద్ర కోణాధిపతుల రాజయోగం ఏర్పడుతుంది. ఇది ఒక అద్భుతమైన యోగం. సప్తమాన్ని చూస్తూ ఉంటారు. సో వృషభ రాశి వారు ఎవరైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ట్రై చేస్తున్నా, లేదా రాజకీయాల్లో పదవి అధికారం కోసం ట్రై చేస్తున్నా, లేదా ఉద్యోగంలో మంచి ప్రమోషన్ కానీ లేకపోతే జాబ్ చేంజ్ కోసం ట్రై చేస్తున్నా చాలా మంచి పరిణామాలు ఏర్పడతాయి. తర్వాత సంతానానికి విశేషమైన శుభపరిణామాలు ఏర్పడతాయి. ఇంకా 2వ స్థానాధిపతి లగ్నంలోకి రావటం వల్ల విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది, బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. అయితే వైవాహిక జీవితంలో కొద్దిగా ఏమైనా డిసగ్రిమెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. సంతానం లేని వారికి సంతానం కలగటానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. చాలా అద్భుతమైన మంచి రాజయోగ పరిణామాలు ఏర్పడతాయి. జీవితంలో ఉన్నతి చెందటానికి అనేక అవకాశాలు కలిసి వస్తాయి. నెక్స్ట్ మిథున రాశి. మిథున రాశి వారికి లగ్నాధిపతి బుధుడు, తృతీయాధిపతి రవి ఇక్కడ 12వ స్థానంలో కలవటం వల్ల కొద్దిగా ఎక్స్పెన్సెస్ పెరిగే అవకాశం ఉంటుంది, కాన్ఫిడెన్స్ తగ్గుతుంది, హెల్త్ విషయంలో జాగ్రత్త వహించాలి, బంధువుల్లో కొంతమంది రహస్య శత్రువులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇంకా ఉద్యోగంలో ఉన్న వారికి బాసులతో కొద్దిగా ప్రాబ్లం ఏర్పడే అవకాశం ఉంటుంది. అంటే బాసులు కన్ఫ్రంట్ చేయకుండా జాగ్రత్తగా మంచిగా విషయాలను దాటేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా విదేశీయాన ప్రయాణాలు అనుకూలిస్తాయి. విదేశాల్లో వీసా, గ్రీన్ కార్డు వంటివి చాలా అనుకూలిస్తాయి. విదేశాల్లో స్థిరపడదాం అనుకున్న వారికి చాలా మంచి సమయం.
అయితే ఇక్కడ లగ్నాధిపతి తర్వాత తృతీయాధిపతి కూడా రెండవ స్థానంలో ఉండటం వల్ల కొంత ఇన్సెక్యూరిటీ, సబ్కాన్షియస్ మైండ్లో కొంత బెరుకుతనం ఉంటుంది. సో దీని కోసం యాక్చువల్గా ఆదిత్యోదయ పారాయణం తర్వాత ఓం నమో నారాయణాయ అనే మంత్రజపం చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి 3, 12 స్థానాల అధిపతి బుధుడు ఇక్కడ 11వ స్థానంలో, తర్వాత 2వ స్థానాధిపతి రవి 11వ స్థానంలో, అంటే రవి బుధుల కలయిక 11వ స్థానంలో ఏర్పడుతోంది. కర్కాటక రాశి వారికి స్నేహితుల వల్ల విశేషమైన మేలు జరుగుతుంది. నూతన ఉద్యోగ ప్రాప్తి, పదవీ ప్రాప్తి, ఇంకా ఆకస్మిక ధనలాభం, అనేక ఆదాయ మార్గాల ద్వారా ధనం లభిస్తుంది. తర్వాత 5వ స్థానాన్ని రవి బుధులిద్దరూ చూడటం వల్ల మీ ప్లానింగ్ అద్భుతంగా ఉంటుంది. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. నూతన రిలేషన్షిప్స్ ఏర్పడటానికి మంచి అవకాశం ఉంటుంది. తర్వాత ఖర్చు ఏదైతే ఉందో విశేషమైన ఖర్చు చాలా తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది. సో ఇంకా సోదరుల వల్ల విశేషంగా మేలు జరుగుతుంది. కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది. గవర్నమెంట్ ద్వారా కానీ లేకపోతే ఇతర కాంట్రాక్టుల ద్వారా కానీ మీకు రావాల్సిన బకాయిలు కానీ లేదా ఏదైనా ధనం విశేషంగా చేతికి అందుతుంది. చాలా మంచి ట్రాన్సిట్. ఇంకా స్త్రీల వల్ల మేలు జరుగుతుంది. కోరిన కోరికలు అనుకున్న ప్లానింగ్కి తగ్గట్టు, మీ కమ్యూనికేషన్కి తగ్గట్టు అన్నీ నెరవేరుతాయి. నెక్స్ట్ సింహరాశి. సింహరాశి వారికి 2, 11 స్థానాల అధిపతి బుధుడు, అంటే ఇక్కడ ధన విషయాలన్నీ, ఆదాయ మార్గాలు, ధన విషయాలు, స్నేహితులు, కుటుంబ ప్రతిష్ట, ఇన్వెస్ట్మెంట్స్, ఆర్థిక విషయాలన్నీ బుధుడి చేతిలో ఉంటాయి. బుధుడు 10వ స్థానంలోకి రావటం, లగ్నాధిపతి రవితో కలవటం వల్ల, చతుర్థ స్థానాన్ని చూస్తుండటం వల్ల విశేషమైన మేలు జరుగుతుంది. అంటే సింహరాశి వారు ఏమైనా ఒక పదవి కోసం కానీ, లేదా జాబ్లో ప్రమోషన్ కోసం కానీ, లేదా వృత్తి ఉద్యోగాల రీత్యా రికగ్నిషన్ కోసం కానీ ట్రై చేస్తుంటే మీకు చాలా అద్భుతమైన మేలు జరుగుతుంది. తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఐఏఎస్, ఐపీఎస్ వంటి వారికి ఎగ్జామ్ అపేర్ అవుతున్న వారికి చాలా మంచి సక్సెస్ ఉంటుంది. తర్వాత అవార్డులు, రివార్డులు అందుకుంటారు. ఇంకా విశేషమైన ఆరా పెరుగుతుంది. ఆరా అంటే ఆకర్షణ పెరుగుతుంది మీకు. ఇంకా ధనప్రాప్తి చాలా బాగుంటుంది. మంచి మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. స్నేహితుల వల్ల ధనలాభం కలుగుతుంది. తర్వాత కుటుంబ సభ్యుల తోడ్పాటు, తర్వాత స్నేహితుల తోడ్పాటు, తండ్రి తరపు బంధువుల తోడ్పాటు వల్ల ఒక మంచి వృత్తి ఏర్పడటం కానీ, లేదా నూతనంగా జీవితం ప్రారంభించే వారికి ఒక మంచి ఉద్యోగం కానీ, వ్యాపారం ప్రారంభించాలనుకున్న వారికి వ్యాపారం కానీ, ఇవన్నీ చాలా అద్భుతంగా కలిసి వస్తాయి. సో జూన్ 6వ తారీఖు లోపు మీరు అపేర్ అయ్యే ఎగ్జామ్స్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ అన్నీ చాలా సక్సెస్ఫుల్గా, చాలా విశేషమైన సక్సెస్, తర్వాత విశేషమైన ధనలాభం, కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది, కుటుంబంలో ఐకమత్యం ఏర్పడుతుంది, సోదరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. చాలా మంచి అనుకూలమైన ట్రాన్సిట్. నెక్స్ట్ కన్యారాశి. కన్యారాశి వారికి లగ్నాధిపతి, దశమాధిపతి బుధుడు, తర్వాత 12వ స్థానాధిపతి రవి ఇక్కడ భాగ్యస్థానంలోకి రావటం వల్ల, అంటే 9వ స్థానం అంటే స్థానం, దైవబల స్థానం, తర్వాత తండ్రి స్థానం, లక్కకి సంబంధించిన విషయాలు, ఇవన్నీ చాలా అద్భుతంగా మీకు కలిసి వస్తాయి. ఇక్కడ 10వ స్థానాధిపతి 9వ స్థానంలో బుధుడు క్షేత్ర సింహాసన యోగం అనే మంచి యోగాన్ని ఇస్తాడు. వృత్తి ఉద్యోగాల రీత్యా చాలా మంచి ఉన్నత శిఖరాలు అందుకుంటారు. విదేశాలు వెళ్ళి స్థిరపడాలనుకున్న వారికి, విదేశాల్లో వృత్తిరీత్యా విదేశాలు ప్రయాణించాలనుకున్న వారికి చాలా మంచి సమయం. రీసెర్చ్, పిహెచ్డి వంటివి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ వంటివి, తర్వాత ఇవన్నీ చేయడానికి చాలా మంచి సమయం. విశేషమైన లాభాలు వస్తాయి. ఇంకా 12వ స్థానాధిపతి 9వ స్థానంలోకి రావటం వల్ల విశేషంగా రిలీజియస్ యాక్టివిటీస్, అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు విశేషంగా చేయగలుగుతారు. మంచి గురువు కానీ, గురుతులుడైన ఒక వ్యక్తి కానీ, లేదా తండ్రి వల్ల కానీ మీకు వచ్చే మంచి సందేశం వల్ల కానీ, లేకపోతే మీకు ఏర్పడిన ఒక మంచి సన్నిహితం వల్ల కానీ వారితో చాలా జీవితంలో ముందుకు వెళ్ళటానికి, మీ లోటుపాట్లు తెలుసుకుని జీవితాన్ని సరైన మార్గంలో చేయటానికి చాలా మంచి ఫలితాలు, మంచి అవకాశాలు ఏర్పడతాయి. నెక్స్ట్ తులారాశి. తులారాశి వారికి 9, 12 స్థానాల అధిపతి బుధుడు ఇక్కడ 8వ స్థానంలో విపరీత రాజ్యోగం ఇస్తాడు. ఇంకా
11వ స్థానాధిపతి రవి అష్టమంలో, అంటే అష్టమంలో రవి బుధుల కలయిక విశేషమైన ధనయోగం కావడానికి మంచి అవకాశం ఏర్పడుతుంది 2వ స్థానాన్ని చూస్తుండటం వల్ల. అయితే స్నేహితుల ద్వారా కొంచెం ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు జరగక కొద్దిగా ఇబ్బంది పడతారు. తర్వాత తండ్రి యొక్క ఆరోగ్యం కానీ, లేకపోతే గురువులతో విభేదాలు కానీ, తండ్రి యొక్క ఆరోగ్యం కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. అయితే వారసత్వ ప్రాప్తి రావడానికి మంచి అవకాశం ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తి ఉంటుంది. ఇంకా బుధుడు 9వ స్థానాధిపతి 8వ స్థానంలోకి వచ్చినందువల్ల మీకు కొద్దిగా విదేశీయాన విషయాలు కానీ, లేకపోతే తీర్థయాత్రల విషయాలు కానీ కొద్దిగా వాయిదా పడే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ రుద్రాభిషేకం చేయటం కానీ, లేదా విష్ణు సహస్రనామ పారాయణ కానీ చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ వృశ్చిక రాశి. సో వృశ్చిక రాశి వారికి అష్టమాధిపతి లాభాధిపతి బుధుడు, తర్వాత దశమాధిపతి రవి 7వ స్థానంలోకి రావటం వల్ల వ్యాపార రీత్యా విశేషమైన లాభాలు వస్తాయి. ఇంకా స్నేహితుల వల్ల చాలా మేలు జరుగుతుంది. స్నేహితుల్లో కొంతమంది వ్యాపారంలో భాగస్వాములుగా జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల రీత్యా నూతన ఉద్యోగం కానీ, లేకపోతే నూతన వ్యాపారం కానీ, ఉన్నతి కానీ ఉంటుంది. అయితే ఇక్కడ అష్టమాధిపతి బుధుడు సప్తమంలో ఉండటం, తర్వాత రవి బుధుల కలయిక సప్తమంలో ఉండటం వల్ల మీకు విశేషమైన విమర్శలు తట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే సప్తమం అనేసరికి అవుట్ సైడ్ వరల్డ్, మనకి అపోనెంట్స్ కానీ, లేకపోతే అవుట్ సైడ్ వరల్డ్తో డీల్ చేసేటప్పుడు మీకు ఎక్కువ ఫీడ్బ్యాక్ రావటం, విమర్శలు ఎక్కువగా రావటం, వీటిని మీరు పాజిటివ్గా తీసుకుని మంచిగా స్పందించి మిమ్మల్ని మీరు మార్చుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. వైవాహిక జీవితంలో కానీ, లేదా వ్యాపార భాగస్వాములతో కానీ కొద్దిగా విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. అయితే ఆకస్మిక ధన ప్రాప్తి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల రీత్యా మీకు రావాల్సిన ధనం చేతికి అందుతుంది. నెక్స్ట్ ధనుసు రాశి. ధనుసు రాశి వారికి భాగ్యాధిపతి రవి, తర్వాత సప్తమాధిపతి దశమాధిపతి బుధుడు, రవి బుధుల కలయిక ఇక్కడ ధర్మకర్మాధిపతి యోగం, అంటే కేంద్ర త్రికోణ రాజయోగం 6వ స్థానంలో ఏర్పడుతుండటం వల్ల మీరు కాంపిటేటివ్ ఫీల్డ్లో చాలా మంచిగా రాణిస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అపేర్ అయ్యేవారు చాలా మంచి అవకాశాలు సాధిస్తారు, మంచి విజయాలు సాధిస్తారు. అయితే భాగ్యాధిపతి అయిన రవి 6వ స్థానంలో ఉండటం వల్ల ఇక్కడ మీకు రావాల్సిన, అంటే కలిసి రావాల్సిన చోట కొద్దిగా శత్రువుల మూలంగా ఏదైనా పాడయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా వైవాహిక జీవితంలో చాలా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే విడాకులకు దారితీసే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మీ ప్రవర్తన వల్ల కానీ, లేకపోతే మీరు చేసే పనుల వల్ల కానీ, మాట తీరు వల్ల కానీ ఇది కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. రహస్య శత్రువులు ఎక్కువ అవుతారు. అయితే 6లో రవి బుధులు శత్రుజయం ఇస్తారు, విశేషమైన ధన ప్రాప్తి ఇస్తారు, నూతన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. రవి బుధులు ఇద్దరికి పరిహారం చేసుకోవటం వల్ల ధనురాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ మకర రాశి. సో మకర రాశి వారికి భాగ్యాధిపతి 6వ స్థానాధిపతి బుధుడు, తర్వాత అష్టమాధిపతి రవి, వీరిద్దరూ 5వ స్థానంలోకి రావటం వల్ల కొద్దిగా ప్లానింగ్ అద్భుతంగా ఉంటుంది. ఆకస్మిక ధనప్రాప్తి ఉంటుంది. ఇంకా 11 ఇక్కడ భాగ్యాధిపతి అయిన బుధుడు 5వ స్థానంలోకి రావటం వల్ల అద్భుతమైన ప్లానింగ్ చేయగలుగుతారు. మీ ప్లానింగ్కి దైవబలం తోడవుతుంది. ఇంకా రుణాలు తీర్చివేయటానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అయితే ఇక్కడ అష్టమాధిపతి తర్వాత బలమైన గ్రహం రవి 5మంలోకి రావటం వల్ల కొద్దిగా నీరస నిస్సత్వం కానీ, లేకపోతే ఫీవర్ కానీ, లేదా కొద్దిగా ఉష్ణ సంబంధమైన వ్యాధులు, తలనొప్పి ఇట్లా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. సో సంతానానికి చెందిన విషయాలు, సంబంధించిన విషయాలు, ప్లానింగ్ తర్వాత రిలేషన్షిప్స్కి సంబంధించిన విషయాలు ఎక్స్పోజ్ అవుతాయి. అంటే వాటిల్లో ఉన్న లోటుపాట్లు మీకు తెలుస్తాయి, మీ ప్లానింగ్ మార్చుకుంటారు. సో ఇన్వెస్ట్మెంట్స్లో చాలా మంచి అవకాశం అంటే విపరీతమైన లాభాలు రావడానికి మంచి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కుంభరాశి. సో కుంభరాశి వారికి పంచమాధిపతి అష్టమాధిపతి బుధుడు, తర్వాత సప్తమాధిపతి రవి. ఇక్కడ రవి బుధుల కలయిక కేంద్ర త్రికోణ రాజయోగం మంచిగా 4వ స్థానంలో ఏర్పడుతుంది. సో దీనివల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ విజయం సాధిస్తారు. గవర్నమెంట్ జాబ్ సాధించాలనుకున్న మీ కోరిక నెరవేరుతుంది. లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్న వారికి, లేదా నూతనంగా రిలేషన్షిప్స్ లోకి ఎంటర్ అవ్వాలనుకున్న వారికి చాలా మంచి సమయం ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాల రీత్యా
ప్రమోషన్ కానీ లేదా జాబ్ చేంజ్ కానీ లేకపోతే ఒక మంచి పదవి అధికారం రావడానికి మంచి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ తల్లి స్థానం భార్య తీసుకోవటం జరుగుతుంది. వీరిద్దరికీ మధ్య, తల్లికి భార్యకి మధ్యలో కొద్దిగా బ్యాలెన్స్ సాధించడానికి మీరు చేసే కష్టం కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. ఇంకా సంతానానికి సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి. సో ఒక మంచి హైక్, ఉద్యోగులకి మంచి హైక్ కానీ, నూతన ఉద్యోగ ప్రాప్తి కానీ, లేదా ఒక అవార్డు రివార్డు కానీ రావడానికి మంచి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మీనరాశి. సో మీనరాశి వారికి 6వ స్థానాధిపతి రవి, తర్వాత 4, 7 స్థానాధిపతి బుధుడు ఇక్కడ 3వ స్థానంలోకి రావటం వల్ల కొద్దిగా మనశ్శాంతి తగ్గే అవకాశం ఉంటుంది. కమ్యూనికేషన్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. కమ్యూనికేషన్లో మీ ఈగో ఏదైతే ఉందో తర్వాత పక్కన పెట్టి జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయాలి. అంటే మీ భావ వ్యక్తీకరణలో కొద్దిగా అహంకారం కానీ లేకపోతే కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఈ రవి బుధుల కలయిక వల్ల తల్లి ఆరోగ్యం కానీ, భార్య ఆరోగ్యం కానీ, భార్యతో సంబంధాలు, వ్యాపార భాగస్వాములతో సంబంధాలు కొద్దిగా బెడిసికొట్టే ప్రమాదం ఉంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. అయితే వీరిరువురు భాగ్యస్థానాన్ని చూస్తుండడం వల్ల ఒక గురువు కానీ లేకపోతే గురుతులుడే అనే వ్యక్తి కానీ మీకు చూపించే డైరెక్షన్ వల్ల మంచి ఉన్నతి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మీ ప్రాపర్టీస్లో మీకు రావాల్సిన వాటా కానీ లేకపోతే ప్రాపర్టీస్ ఒక చోట అమ్మి ఇంకో చోట కొందామనుకున్న మీ కోరిక నెరవేరుతుంది. తర్వాత 1కి 10 సార్లు ప్రయత్నించి మంచిగా విజయం సాధిస్తారు ప్రతి పనిలోనూ. అయితే కొద్దిగా ఇక్కడ మనశ్శాంతి లోపిస్తుంది. ఇంకా స్థిరాస్తుల తాలూకు విషయాలు, తర్వాత వ్యాపారానికి సంబంధించిన విషయాలు కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి ప్లాన్ చేసుకుని 1కి 2 సార్లు వాటిని సార్ట్అవుట్ చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. శుభమస్తు.